గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మనం ప్రస్తుతం తాడికొండ సమీపంలో ఉన్నాము. ఇక్కడ పంట పొలాలను కూడా నీటి మునిగినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా పొలాలు కూడా ఏమాత్రం కూడా కనిపించకుండా మొత్తం కేవలం నీరు మాత్రమే మనకు కనిపిస్తోంది. ఈ సమీపంలో ఉన్నటువంటి కొండవీటి వాగు, కోటేల వాగు ఇవన్నీ కూడా భారీ స్థాయిలో వరద రావడంతో అన్ని కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలను కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్న ఒక లారీ కూడా ఆ నీటిలోకి వెళ్ళిపోయింది. అంటే తెల్లవారుజాము సమయంలో రోడ్డుపైకి కూడా నీరు ప్రవహిస్తున్న సమయంలో ఆ డ్రైవర్ రహదారి ఉంటుందని చెప్పేసి భావించారు. ఇక్కడ మలుపు ఉండడంతో ఆ మలుపును సరిగా గుర్తించకుండా నీరు ఉండడంతో ఆయన అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. దీంతో నీళ్ళలోకి పక్కన ఉన్నటువంటి చిన్న పంట కాలువలోకి లారీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతో అక్కడే కూరుకుపోవడంతో దాన్ని క్రేన్ల సాయంతో తీయాలని చెప్పేసి తీసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. క్రేన్ కూడా తీసుకువచ్చారు. మొత్తం ఇప్పుడు కూర్చున్నటువంటి భారీ వర్షాలకైతే మొత్తం రైతులు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా చాలా రకాల పంటలన్నీ కూడా వేశారు. ఇటీవల పత్తి కావచ్చు, మిరప కావచ్చు, లేకపోతే వరి, కొన్ని రకాల ఉద్యాన పంటలు ఇవన్నీ కూడా వేసిన తరుణంలో ఇప్పుడు ఈ కురిసినటువంటి వర్షాలు వరదల కారణంగా కూడా అన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవి ఏమాత్రం కూడా కోలుకునే అవకాశం లేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదనగా చెప్తున్నారు. దీనిపైన అయితే అందరూ కూడా నిన్న కురిసిన ఈ అకాల వర్షం అనుకోకుండా కురిసిన వర్షం కాలంతో అర్ధరాత్రి అంతా దాదాపు 2-3 గంటల సేపు ఇలాగ వర్షం కురుస్తూనే ఉంది. ఆ కారణంగా మొత్తం నీళ్ళన్నీ కూడా భారీగా వచ్చి చేరినాయి పంట పొలాల్లోకి. ఇప్పుడు ఈ నీరంతా కూడా వెళ్తే కానీ పంట పరిస్థితి ఏంటనేది తెలిసేటువంటి అవకాశం లేదు. పత్తి అవన్నీ కూడా ఏంటంటే దాదాపు 4 రోజులు అయింది కాబట్టి అవి మోకాళ్ళ వరకు కూడా ఆ పంట ఉంది. ఇప్పుడు ఈ నీళ్ళు ఇంకా ఇలాగే ఉంటే ఇంకా ఆ పత్తి అలాగే పత్తి పంట అలాగే కులిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. దుగ్గిరాల కావచ్చు, తెనాలి, కొల్లిపర ఈ మండలాల్లో కూడా ఎక్కువగా పంట నష్టం జరిగింది. అలాగే పత్తిపాడు మండలంలో కూడా మిర్చి ఎక్కువగా సాగు చేస్తారు. అక్కడ కూడా మిర్చి పంట నీట మునిగిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఇలాంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. ఆ పంట అంతా కూడా నీట మునిగిన పరిస్థితుల్లో మళ్ళా దాన్ని ఏం చేయాలనేది రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వాళ్ళు విత్తనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి అయితే ఆ సహాయ చర్యలు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ముందేంటంటే ఆ కురిసినటువంటి వర్షానికి కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపైకి వచ్చాయి. మరి కొన్ని చోట్ల ఆ వరద కారణంగా కూడా రోడ్లు కోతకు గురయ్యాయి. ఇప్పుడు అవన్నీ కూడా మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా చేపడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు నిన్నటి నుంచి కూడా వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణానది పూర్తి స్థాయిలో పొంగిపొలుతోంది. ఆ పులిచింతల డ్యామ్ కూడా నిండడంతో నీటిని 2.5 లక్షల పైగా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా రాత్రి నుంచే నీటిని దిగువకు విడుదల చేస్తున్న తరుణంలో ఆ పరివాహక ప్రాంతాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా నది ఒడ్డుకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఆ ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా అటువైపు వెళ్ళవద్దని చెప్తున్నారు. ఇక చుట్టూ దుగ్గిరాల కావచ్చు, లేకపోతే తెనాలి, కొల్లిపర మండల పరిధిలో కొన్ని లంక గ్రామాలు కూడా ఉన్నాయి. ఆ లంక గ్రామాలకు సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వరద పెరిగితే కనుక వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా రెవెన్యూ యంత్రాంగం అయితే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే వర్షం ఆగిపోవడం అయితే కొంత ఈ సహాయ చర్యలకు ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంది. రాత్రి మాత్రమే వర్షం కురిసింది. ఉదయం వర్షం ఆగిపోయింది కాబట్టి ఆ వరద ఉధృతి మరింత పెరగకుండా ఉంది. దానివల్ల కొంత ప్రజలైతే తమ జీవనాన్ని కొనసాగించేందుకు అయితే అవకాశం అయితే ఏర్పడింది. ఇది గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు, దాని ప్రభావం, జనజీవనానికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. ధన్యవాదాలు చంద్రశేఖర్.